మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎక్కువ అన్నం తింటుందని, లావుగా ఉందని కట్టుకున్న భార్యనే చంపేశాడో భర్త. కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపినటువంటి వివాహిత పద్మజ హత్య కేసు మిస్టరీ ఇప్పుడు వీడింది. భర్త కిరణ్ కుమార్ పద్మజను హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. అయితే ప్రొద్దుటూరుకు చెందినటువంటి కిరణ్ కుమార్, మద్దునూరుకు చెందినటువంటి పద్మజకు 8 ఏళ్ల కిందట వివాహమైంది వీరిద్దరికి. ఈ దంపతులకు 7 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే కొన్నేళ్లుగా సజావుగా సాగినటువంటి వీరి కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీనికి తోడు తన భార్య లావుగా ఉందని, ఎక్కువగా తింటుందని కిరణ్ కుమార్ భావిస్తూ వచ్చాడు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నటువంటి ఆ వ్యక్తి కిరణ్ అందుకు పక్కా స్కెచ్ వేసుకున్నాడు. ముందుగా విషం పెట్టి భార్యను హత్య చేయడం ఎలా అనే దానిపైన యూట్యూబ్లో వెతికాడు. ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి హైదరాబాద్ నుంచి విషం తెప్పించుకున్నాడు. అలా తెచ్చి విషం పాలకోవలో కలిపిన కిరణ్ కుమార్ భార్య పద్మజకు తినిపించాడు. భార్య అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత ఇంకా చనిపోలేదని దిండుతో అదిమి హత్య చేసినట్టుగా ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ కేసులో నిందితుడైనటువంటి కిరణ్కు వివాహేతర సంబంధం కూడా ఉందని ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు. ఏడాది కిందట హైదరాబాద్లో ఉన్న సమయంలో వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందని, అయితే పద్మజ హత్యకు ఆ మహిళకు సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకు దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని కూడా పోలీసులు వెల్లడించారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా పద్మజ తల్లి వద్ద ఉంటుంది. అయితే భార్యను చంపాలని నిర్ణయించుకున్న కిరణ్ ఆమెను పుట్టింటి నుంచి తన ఇంటికి తెచ్చాడు. ప్రేమగా నచ్చజెప్పి ఆమెను ఒప్పించి ఇంటికి తెచ్చినటువంటి కిరణ్ 3 రోజులు ఆమెతో బాగానే ఉన్నట్టుగా నటించాడు. ఏప్రిల్ 29వ తేదీన హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా తెచ్చినటువంటి విషయాన్ని పాలకోవలో కలిపి ఆమెకు తినిపించి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా పద్మ తల్లిదండ్రులకు ఆమె చనిపోయిందని సమాచారం అందించాడు. అయితే కిరణ్ మీద అనుమానంతో పద్మజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి పద్మజ పోస్టుమార్టం నివేదికలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం కావడంతో పోలీసులు కిరణ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో కిరణ్ నేరం చేసినట్లు అంగీకరించినట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏదేమైనా కట్టుకున్నటువంటి భార్యనే అత్యంత దారుణంగా విషం పెట్టి చంపేసినటువంటి భర్త ఉదాంతం ఇప్పుడు సంచలనంగా మారింది. అది కూడా కేవలం తను ఎక్కువగా తింటుంది, లావుగా ఉంటుంది అన్నటువంటి కారణాల చేత తన పైన ద్వేషాన్ని పెంచుకొని రోజు రోజుకు విద్వేషంగా మారినటువంటి ఆ ద్వేషము తనని చంపేటువంటి విధంగా మారినటువంటి సందర్భం అయితే ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. మనకు ఒక కంప్లైంట్ వచ్చింది 194 BNSS అంటే అన్యాచురల్ డెత్, సస్పిషియస్ డెత్ అని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. మనం వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసాము. విక్టిమ్ డిసీజ్డ్ ఎవరంటే బద్రిపల్లి పద్మజాని, 31 year old లేడీ, మ్యారీడ్ లేడీ, పిల్లలు ఉంది. అండ్ ఇనిషియలీ మనం వెళ్ళి ఆన్ స్పాట్కి వెళ్ళి చూసాము. అప్పుడే మనకు 1-2 కంప్లైంట్స్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది డౌట్ ఉంటుంది, సస్పిషన్స్ ఉంటుంది, ఇది న్యాచురల్ డెత్ కాదు అని. ఇమీడియట్లీ వి రిక్వైర్ ద బాడీ, మనం పోస్ట్ మార్టంకు పంపాము. అక్కడ పోస్ట్ మార్టంలో మనకు 1-2 క్లూస్ దొరికింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ దోస్ క్లూస్ మనం మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసాము. అప్పుడు మనకు ఈ అమ్మాయి డిసీజ్డ్ అమ్మాయి హస్బెండ్ మీదే మనకు డౌట్ వచ్చింది, బద్రిపల్లి కిరణ్ కుమార్. సో ఇన్వెస్టిగేట్ మళ్ళీ చేసినప్పుడు వీ కలెక్టెడ్ ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డ్స్, వాట్సాప్ సర్చ్ హిస్టరీ అందరూ చూసిన తర్వాత మనకు వీ గాట్ ద ట్రూత్. వాళ్ళు కూడా కన్ఫెస్ చేశారు. ద కన్ఫెషన్ వాజ్ దట్ ఇనిషియలీ ఇతనికి హీ డి నాట్ వాజ్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ విత్ హిస్ వైఫ్. చాలా ఇబ్బంది, హీ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాడు. సో ద మెయిన్ మోటివ్ బీయింగ్ దట్